Hey guys, I am back with another beautiful vlog. So already my thumbnail అయితే చూసే ఉండొచ్చు, which I have got many views from that video అన్నమాట. ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? జూలైలో పోస్ట్ చేశాను కదా ఎల్లమ్మ కళ్యాణం వీడియో. ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పానన్నమాట మీకు శారీ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను అని చెప్పేసి. జ్యువెలరీ నేను ఏమైతే వేసుకున్నానో నాకైతే ఈ శారీ చాలా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి నేను నార్మల్గా షాపింగ్ మాల్స్లో అయితే తీసుకోలేదు, స్పెషల్గా కస్టమైజ్ చేస్తారనమాట. అంటే తిరుపతికి సెండ్ చేస్తారు కొన్ని శారీస్ అనేది, అది కూడా మన హైదరాబాద్ నుంచే సెండ్ చేస్తారనమాట. ఇందులో ఒక 3 కలర్స్ తీసుకొచ్చారు మా డాడీ. అది కూడా ఒకటి ఏంటి అంటే ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్, ఇంకొకటి ఏంటి అంటే ఇలా మిడిల్లో మొత్తం అంతా పర్పుల్ కలర్ వచ్చేసి సైడ్ బార్డర్ మొత్తం ఆరెంజ్ వచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లక్ష్మీ వ్రతం బ్లాగ్ లో మీరు ఆల్రెడీ చూసారు, మా మమ్మీ కట్టుకున్న శారీ అనమాట. అది పింక్ అండ్ బ్లూ కలర్ 15-20 years బ్యాక్ కలర్ కాంబినేషన్ తో సేమ్ డిజైన్ తో వచ్చింది అనమాట ఆ శారీ అనేది. రైట్ సైడ్ లో ఫోటో ఇస్తాను చూడండి. మేమైతే బ్లౌజ్ బోర్డ్ లో తీసుకున్నాము. టైం అయితే అసలు ఉండదు మాకు, ఇంకా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అంతే. చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం. నేనైతే 7 years నుంచి అయితే నేను అక్కడే తీసుకుంటున్నాను అనమాట. జ్యువెలరీ చాలా చాలా లైట్ వెయిట్గా యూజ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా చైన్ కూడా ఒక సింపుల్ చైన్ వేద్దాం అనుకున్నాను నెక్స్ట్కి. కాకపోతే ఏమైందంటే ఇంకా లాస్ట్ సింగిల్ చైనే కదా అని చెప్పేసి చోకర్ టైప్ చూసాను. చిన్నగా కనిపిస్తుంది, ఫేస్ అంత అట్రాక్షన్ కనిపించట్లేదు అని చెప్పేసి కొంచెం పెద్ద చోకర్ టైప్ పెట్టాను, నెక్లెస్ టైప్. అండ్ ఇది వచ్చేసి నడుము గొలుసు. నాకు చాలా చాలా లూజ్ అయిపోయింది అనమాట. అంటే శారీ లైట్ వెయిటే ఉంది, ఓన్లీ నడుము గొలుసు పెట్టుకుని నేను చేసుకున్నాను అంతే, ఇంకేం వేసుకోలే. కొంచెం లూజ్ అయిపోయింది. ఇంకా అప్పుడు టైంలో మనకి అడ్జస్ట్ చేయడానికి నేనైతే సింపుల్గా ఉండాలని చెప్పాను కాబట్టి నాకు జస్ట్ 3 లక్ష్మీదేవి మాత్రమే ఉన్నారనమాట. ఇంకా శ్రావణి జ్యువెలరీ అయితే మొత్తం హెవీగా అనిపించింది నాకు ఈ నడుము గొలుసు అనేది. నేనేమనుకున్నా అంటే ఈ బెల్ట్ అనేది కొంచెం చిన్న సైజ్ ఉంటే బాగుండే అనుకున్నా. అయితే అడ్జస్ట్ చేసి ఇస్తారు. మరి ఫస్ట్ అనుకున్నా అసలు ఇది ఎలా పెట్టుకోవాలో కూడా అర్థం అవ్వలేదు నాకైతే. 2-3 టైం పెట్టుకొని చూస్తే అప్పుడు అర్థమైంది. ఇక వెళ్ళి చూస్తేనే సెట్ అవుతుంది. కాకపోతే నేను అక్కడ వెళ్ళి ఏమి చూడలేను, జస్ట్ కలెక్షన్ బాగుంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకున్నాను అనమాట. అండ్ మీరు ఆల్రెడీ నెక్లెస్ చూసే ఉండొచ్చు, చాలా హెవీ అనిపించింది నాకు కూడా ఆ నెక్లెస్ వేసుకున్న తర్వాత. ఇట్స్ ఓకే, ఏం కాదు, రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఏదైనా సరే అని. కాకపోతే కొంచెం అది ఎక్కువ స్టోన్ వర్క్ ఎక్కువ అయిపోయేసరికి ఇంకా ఓకే ఇది బాగానే ఉంటుంది, సెట్ అవుతుంది కదా అని చెప్పేసి రెడ్ అండ్ గ్రీన్ వేసుకున్నాను. అండ్ మిడిల్లో అయితే ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే ఇదే ప్రిఫర్ చేస్తా. ఎక్కువ టైం వరకు అయితే మనం శారీలోనే ఉంటాం కాబట్టి లైట్ వెయిట్ అనిపిస్తుంది, చూడడానికి అయితే హెవీనే అనిపిస్తుంది మీకు. కాకపోతే నేను పెట్టుకుంటే నాకు అర్థమైంది చాలా లైట్ వెయిట్ అనమాట ఇది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. శ్రావణి జ్యువెలరీ అనేది మీకు చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది.